హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు పొలం పనుల్లో కొంచెం బిజీగా ఉన్నాం కదండి. రోజు వీడియో చేయడానికైతే కుదరదు. రోజు మార్చి రోజు మాత్రం తప్పనిసరిగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. పండు మిర్చి టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. మేమైతే తేజ ఇంకా స్కార్ఫ్ అని ఏవో అంటారు చూడండి, అవి అయితే వేసాము. అవి పచ్చళ్ళకి పనికిరావు. కాకపోతే ఇంక ఇలాంటి చెట్లు 2 చెట్లు ఉన్నాయి. చేలో మిరపకాయలు కోసేవాళ్ళు లావు కాయలు ఉన్నాయి అని చెప్పారు. ఇంకా చెప్తే ఒక గుప్పెడు కోసి పక్కన పెట్టండి, పచ్చడైతే చేసుకోవడానికి ఉంటాయి కదా అని ఇంక ఈ గుప్పెడైతే తీసుకొచ్చాను. ఈ కాయలు మాత్రం మంట చాలా తక్కువగా ఉంటాయి. ఒక్క కాయ కొంచెం కొరికి చూశాను, చప్పగా ఉంది. అందుకే టమాటాలు అయితే ఎక్కువ వేయట్లేదు. మామూలుగా పండు మిరపకాయలు టమాటా పచ్చడి చేయాలనుకోండి, టమాటాలు ఎక్కువ వేసుకోవాలి. లేదనుకోండి చాలా ఘాటుగా ఉంటాయి. ఈ పండు మిరపకాయలు ఏంటో చప్పగా ఉన్నట్టున్నాయి. అందుకని టమాటాలు అయితే ఎక్కువ వేస్తున్నాను. వీటిని కొంచెం ఆయిల్ వేసి అయితే ఫ్రై చేస్తాను. రోజు చేనికి అన్నం తీసుకెళ్ళాలి కాబట్టి ఏదో ఒక పచ్చడి ఉండాల్సిందే. ప్రతిరోజు ఒకే పచ్చడి అనుకోండి తినాలనిపించదు, బోరు కొట్టినట్టు ఉండిద్ది. అందుకని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీగా, అంటే ఒక్క రోజనే కాదులేండి, ఈ పచ్చడి చేసి పెట్టుకున్నాం అనుకోండి 2-3 రోజులు తీసుకెళ్ళొచ్చు. తర్వాత ఇంకో పచ్చడి చేసుకోవచ్చు. టమాటాలు పండు మిరపకాయలు అయితే కొంచెం ఫ్రై అయినాయి. ఇప్పుడైతే చింతపండు వేస్తున్నాను. చింతపండు అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలి, కానీ ఈ కాయలు చప్పగా ఉన్నాయి కదా, అందుకని చింతపండు ఎక్కువేం పట్టదు. చింతపండు కూడా ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. పచ్చడి అనేది ఇలా చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా సరే నిలవ ఉండిద్ది. ఒక 10 రోజులైనా, ఒక నెలైనా బయట పెట్టుకున్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా వాసన రాకుండా నిలవ ఉండిద్ది. కొత్తగా పండు మిరపకాయలతోటి ఇప్పటికిప్పుడు కొత్తగా పచ్చడి పెడుతున్నాం కాబట్టి బాగా ఇష్టంగా ఇంట్రెస్ట్గా తినాలనిపించిద్ది. మనకు పండు మిర్చి పచ్చళ్ళు, కార పచ్చళ్ళు అవి ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని, ఎప్పుడో సంవత్సరం క్రితం పెట్టిన పచ్చళ్ళు కదా, తిని తిని అవి బోర్ కొట్టిద్ది. ఇప్పుడు ఫ్రెష్గా పెట్టుకుంటున్నాం కాబట్టి 2-3 రోజులు బాగా మనకి తినడానికి బాగా ఇంట్రెస్ట్గా అనిపించిద్ది. చేనికి అన్నం తీసుకెళ్ళాలంటే తప్పనిసరిగా పచ్చడి ఉండాల్సిందేనండి. ఇవైతే ఫ్రై అయిపోయినాయి. ఇంకా చల్లారిన తర్వాత అయితే మిక్సీకి వేస్తున్నాను. వేడి మీద అసలు మనం మిక్సీకి వేసుకోకూడదు, చల్లారిన తర్వాతే వేసుకోవాలి. ఇంకా రోట్లో నూరుకున్నామనుకోండి ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. కాకపోతే రోట్లో నూరే టైం అయితే లేదు. చేనుకెళ్ళి వచ్చేటప్పటికి టైం 6 అయింది. ఇంకా అప్పుడు మనం ఈ పచ్చళ్ళన్నీ రోట్లో నూరే టైం ఎక్కడ ఉంటుంది? ఇంట్లో పనులు చేసుకోవాలి, ఈ పనులు చేసుకోవాలి కదా, అందుకనే మిక్సీకి వేస్తున్నాను. ఎప్పుడన్నా ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే రోట్లో నూరి చూపిస్తాను. రోట్లో నూరుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మిక్సీకి వేస్తే టేస్ట్ అనేది అంత అయితే బాగుండదు. అంటే రోట్లో నూరుకున్నంత టేస్ట్ అయితే రాదు. ఓన్లీ పండు మిరపకాయలు ఇంకా చింతపండు వేసాను కదా, చింతపండు ఉప్పు వేసి అయితే మిక్సీకి పట్టుకొని వచ్చాను. కచ్చా పచ్చాగా మిక్సీకి పట్టాను. ఇప్పుడైతే టమాటాలు వేస్తున్నాను. టమాటాలు ఇంకా ఎల్లిపాయ అయితే ఒక ఎల్లిపాయ వేసాను, జీలకర్ర వేసాను. వీటిని మిక్సీ పడుతున్నాను. అన్నీ ఒకేసారి మిక్సీ పట్టామనుకోండి మెత్తగా పేస్ట్ లాగా అయిపోయి గుజ్జు గుజ్జుగా వచ్చేసిద్ది. అందుకని వేటికయ్యి సపరేట్గా మిక్సీ పట్టేశాను. పచ్చడి మిక్సీకి వేసేటప్పుడు కూడా ఎల్లిపాయ వేసాను కదా, ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలైతే రోట్లో కచ్చా పచ్చాగా దంచి తిరగమాతలో అయితే వేస్తున్నాను. ఆయిల్లో ఇలా వెల్లుల్లి వేసి ఫ్రై చేసామనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంది, మంచి మసాలా వాసన వచ్చింది. ఇదిగోండి పచ్చడి అయితే మిక్సీకి వేసాను. ఇప్పుడైతే తిరగమాత వేస్తున్నాను. పచ్చడికి ఆయిల్ అనేది ఎక్కువే వేసుకోవాలి. ఆయిల్ ఎంత ఎక్కువ వేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. దీన్ని ఒక 5 నిమిషాలు ఇలా ఆయిల్లో మగ్గనివ్వాలి. మనకి ఒక వారం 10 రోజులైనా సరే పచ్చడి బూజు అనేది రాకుండా ఫ్రెష్గా ఉంటుంది. మసాలా ఇప్పుడైతే కొంచెం మెంతిపిండి వేస్తున్నాను. ఒక అర స్పూన్ వేస్తున్నాను. మెంతిపిండి వేసామనుకోండి పచ్చడి అనేది మంచి సువాసనగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడే ఫ్రెష్గా పెట్టిన పచ్చడి కాబట్టి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. పచ్చడిలో ఉప్పు కూడా ఎక్కువే పెట్టిద్ది. మనం కూరలో వేసుకునే ఉప్పుకి పచ్చడిలో వేసుకునే ఉప్పుకి కూడా చాలా తేడా ఉంటుంది. ఏ పచ్చడైనా సరే ఉప్పు అనేది ఎక్కువగా పట్టిద్ది. అందుకనే పచ్చడిలో హెల్త్కు మంచిది కాదు అంటారు, ఉప్పు ఎక్కువ వేసుకుంటాం కాబట్టి. బయట కసువులు ఓడవటాలు, గచ్చు గడగటాలు ఇవి కూడా నైటే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఉదయాన్నే చేనుకి వెళ్ళాలి కదండి, పనులు కావు. ఉదయం నిద్ర లేచేటప్పటికి 6 అవుతుంది. 6 కంటే త్వరగా లేచినట్టే అనిపిస్తుంది. చలి ఎక్కువగా ఉంటుంది, మంచు పడుతుంది.
ఉదయం నిద్ర లేవాలన్నా లేవాలనిపించట్లేదు. ఇప్పుడు టైం 9:30 అలాగా వస్తుంది. ఇంట్లో పిల్లలు నిద్రపోయిన తర్వాతే కసువడటాలు, గచ్చు గడగటాలు ఈ పనులైతే పెట్టుకున్నాను. పిల్లలు మెలుకువతో ఉన్నారనుకోండి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. నవీన్ అయితే సైకిల్ వేసుకొని మొత్తం తొక్కుతూ ఉంటాడు. అందుకనే పిల్లలు పడుకున్న తర్వాతే ఇంక ఈ ఊడవటం పని అయితే మొదలుపెట్టాను. ఉదయాన్నే 8:30 కల్లా ఇంట్లో పనులు మొత్తం చేసుకోవాలి. రోజు అలవాట్లేదు కదండి. రోజు ఎప్పుడో నిదానంగా 11 గంటలకి 12 గంటలకి అలా పనులు చేసుకుంటాం కదా. చేనుకి వెళ్ళేటప్పుడు మాత్రం 8:30 కల్లా 9 లోపు ఇంట్లో పనులు మొత్తం పూర్తి చేసుకోవాలి. ఇంకా చేనుకి వెళ్ళేటప్పుడు అన్నం తీసుకెళ్ళాలనుకోండి, ఎగస్ట్రా కూరలు ఉండాలి, అన్నం ఎక్కువ తీసుకెళ్ళాలి, ఏదో ఒక పచ్చడి ఉండాలి. ఇంక ఇలా అన్నీ పర్ఫెక్ట్గా చేసుకొని వెళ్ళాలి. గచ్చైతే మొత్తం వాటర్ అయితే చల్లేసి ఇంక ఇదిగోండి అరుగులు మేట్లు ఇవన్నీ చీపురు తీసుకొని మొత్తం నీట్గా రుద్ది అయితే కడిగేసేయాలి. ముందు ఒక బకెట్ నీళ్ళు తీసుకొని ఈ గచ్చు మొత్తం చల్లుతాను కల్లాపి చల్లినట్టు. తర్వాత ఇంకొక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి అయితే మొత్తం రుద్ది కడుగుతాను. నైటు రుద్ది కడిగిన ఉదయం లేచేటప్పటికి కుక్కలు ఎక్కడ గలీజ్ చేస్తాయని అదొక భయం, టెన్షన్గా ఉంటుంది. నైట్ ఇంత కష్టపడి కడుగుతున్నాం కదా, ఉదయం లేచేటప్పటికి కుక్కలు పాసిపోసినాయి అనుకోండి, ఒకటే వాసన. మళ్ళీ ముగ్గులు వేసుకొని నీళ్లు చల్లాలంటేనేమో అబ్బా ఇంత కష్టపడి ముగ్గేసాం కదా, మళ్ళీ ఎక్కడ నీళ్లు కొడదాంలే అనిపించిద్ది. అందుకని ఒక్కొక్కసారి అయితే గచ్చు కడిగేసి ఉదయం నిద్ర లేచిన తర్వాత ముగ్గేస్తాను. ఇంక ఇప్పుడు చేనుకి వెళ్ళాలని చెప్పాను కదా, ముగ్గు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. ముగ్గు అయితే గీతల ముగ్గు వేస్తున్నాను. సంక్రాంతికి అలవాటు అయిపోయింది కదా ఇలా గీతల ముగ్గులు వేయటం, ధనుర్మాసం ముగ్గులని. ఇంకా ఈ ముగ్గులే బాగా నచ్చినాయి నాకు. వేయటానికి కూడా సింపుల్గా ఉన్నాయి, చూడటానికి కూడా అందంగా అనిపిస్తున్నాయి. అందుకని ఇంకా గీతల ముగ్గు అయితే ఒకటి వేస్తున్నాను. ఈ ముగ్గు కూడా చాలా సింపుల్గా ఉంది, చూడటానికి అందంగా బాగుంది, వేయటానికి కూడా ఎంతో సింపుల్గా ఉంది. ఒక 5 నిమిషాలు కూడా పట్టదు ఈ ముగ్గు వేయటానికి. తడి మీద ముగ్గేసామనుకోండి ముగ్గు అనేది పోకుండా ఉండిద్ది. రేపు ఉదయం మళ్ళీ మనం ఊడ్చి నీళ్ళు చల్లి ముగ్గు పెట్టేంత వరకు ఈ ముగ్గు అనేది ఇలాగనే ఉంటుంది. పొడిగా ఉన్నప్పుడు ముగ్గేసామనుకోండి ఎవరన్నా తొక్కినా సరే, కొంచెం గాలి వచ్చినా సరే ముగ్గు అనేది మొత్తం పోయిద్ది. అందుకని తడి మీద ముగ్గేసుకుంటే మాత్రం చెరిగిపోకుండా 2 రోజులైనా సరే ఇంక ఇలాగనే ఉంటుంది. ఇదిగోండి సింపుల్గా అయితే ఈ విధంగా ముగ్గు వేశాను. ఇంకా పక్కన సైడ్లు కూడా ఇదిగోండి ఈ విధంగా గీతలయ్యే వేస్తున్నాను. పక్కన డిజైన్స్ కూడా బాగున్నాయి, నాకైతే సింపుల్గా బాగా నచ్చినాయి. ముగ్గు కూడా సింపుల్గా చాలా బాగుంది. ఈ ముగ్గులో పసుపు కుంకుమ వేసుకున్నాం అనుకోండి చూడటానికి భలే అందంగా ఉంటుంది. ఇంకా పండగ పోయినా సరే మన ఇంటి ముందు పండగ కళ వచ్చినట్టుగానే ఉంటుంది. ప్రతిరోజు ఇలా అందంగా ముగ్గు వేసుకొని ముగ్గులో పసుపు కుంకుమ వేసుకున్నామంటే ప్రతిరోజు ఇంకా మన ఇంట్లో పండగ ఉన్నట్టే ఉంటుంది. పండగలప్పుడైతే పెద్ద పెద్ద ముగ్గులు వేసి కలర్స్ అవి రుద్దుతాం, కానీ పండగ వెళ్ళిన తర్వాత పెద్ద ముగ్గులు వేయాలంటే బద్ధకంగా ఉండిద్ది. ఇలా పనులు చేస్తా వీడియోలు తీసుకోవాలంటే కూడా కష్టంగా ఉంటుందండి. అందుకని ప్రతిరోజు వీడియో తీయటానికైతే కుదరదు. పొలం వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా రోజు మార్చి రోజు అప్పుడప్పుడు వీడియోలు తీయటమే. ముగ్గు అయితే ఇంక ఇదిగోండి సింపుల్గా ఈ విధంగా గీతల ముగ్గు అయితే వేశాను. డిజైన్ బాగుంది కదా, చూడటానికైతే చాలా బాగుంది. తడి మీద ముగ్గు అయితే మాత్రం బాగా తెల్లగా కనిపిస్తుంది. నైట్ అయితే ఊళ్ళోకి కూరగాయల ఆటో వచ్చింది. ఇంకా చేనుకి వెళ్ళాలంటే కూర కూడా ఎక్కువే కావాలి కదా, అందుకని కూరగాయలు తీసుకున్నాను. కూర చేయాలంటే ఉదయాన్నే కూరగాయలు ఉంటేనేనండి, లేదనుకోండి మనకు అస్సలు పని అనేది కాదు. రేపటికి కూర చేయటానికి కూరగాయలు ఉండాలి, ఇంట్లో సరుకులు ఉండాలి. ప్రతి ఒక్క వస్తువు పర్ఫెక్ట్గా ఉంటేనే మనం పని అనేది ఈజీగా చేసుకొని చేనుకి వెళ్ళగలుగుతాము. టమాటాలో కలిపి వండటానికి వీలుగా ఉండే కూరగాయలు తీసుకున్నాను. పిల్లలకైతేనేమో బెండకాయలు, బంగాళదుంప తీసుకున్నాను. వాళ్ళకు ఒకరోజు బెండకాయ ఫ్రై, బంగాళదుంప ఫ్రై అయి చేయొచ్చని. మాకైతేనేమో ఇంకా టమాటాలు అయితే 1 కేజీ తీసుకున్నాను. టమాటాల్లో కలిపి వండుకోవడానికి చిక్కుడుకాయలు ఒక 1/4 కేజీ తీసుకున్నాను. ఒకరోజు కూరగా చిక్కుడుకాయ టమాటా వండుకోవచ్చు. ఇంకా 1/4 కేజీ దొండకాయలు తీసుకున్నాను. దొండకాయ టమాటా కూర కూడా చేస్తాను, అది కూడా మేము తింటాము. వంకాయలు తీసుకున్నాను, వంకాయ టమాటా కూర చేయొచ్చని. దోసకాయలు ఒక 1/2 కేజీ తీసుకున్నాను. ఒకరోజు దోసకాయ పచ్చడి ముక్కలు ఇంకా అట్లా చేసుకోవచ్చులే అని.
ఇంక ఈ మధ్యలో ఒక రోజైతే ఆకుకూరతో పప్పు, లేదనుకోండి ఆకుకూర, పులుసు కూర అవి చేసుకున్నామనుకోండి, ఒక వారం రోజులు మనకైతే గడిచిపోయిద్ది. ఈలోపు అయితే ఇంక మిరపకాయలు కూడా అయిపోతాయి. కూరగాయలు నైటే తీసుకున్నాను గానీ, నైట్ అయితే సర్దలేదు. ఇంకా బయట ఊడ్చి ముగ్గు పెట్టేటప్పటికి చాలా లేట్ అయింది. మళ్ళీ కూరగాయలు సర్దుకుంటా ఇంకెక్కడలే అని చెప్పేసి కూరగాయలు ఇంకా అలాగే ఉంచాను. ఒక్క నైటే కదా పాడైపోవులే అని. కూరగాయల బాక్స్‌లోనైతే అడుగున న్యూస్ పేపర్ వేస్తాను. న్యూస్ పేపర్ వేసి ఇంక కూరగాయలన్నీ వేటికవి సర్ది పెట్టుకుంటాను. ఇంక ఇలాంటివి చిన్న చిన్నవి ఉండయి చూడండి. దొండకాయలు, చిక్కుడుకాయలు అలాంటివైతే కూరగాయల్లో వేసి పెట్టామనుకోండి, ఇవి అడుక్కుపోతాయి. మనకు అవసరమైనప్పుడు తీసుకోవాలనుకున్నప్పుడు మొత్తం రావు. కొన్ని కూరగాయలు అడుగునుంటాయి, కొన్ని కూరగాయలు పైనుంటాయి. అందుకని ఇలాంటి చిన్న చిన్నయన్నీ కవర్‌లో వేసి పెట్టుకుంటాను. పచ్చిమిరపకాయలైతే తీసుకోలేదు. చేలో పచ్చిమిర్చి ఉన్నాయి గదా! ఇంకా అవి వాడుకోవచ్చులే అని. కాకపోతే ఆ పచ్చిమిర్చి అనేవి చాలా ఘాటుగా ఉంటాయి. మనం మామూలు పచ్చిమిరకాయలు ఒక 5, 6 పచ్చిమిరపకాయలు, 10 పచ్చిమిరకాయలు ఏసుకోవాల్సిన కూరకి మనము ఈ పచ్చిమిరపకాయలు 2, 3 వేసుకుంటే సరిపోతాయి. కాకపోతే ఇంకా చేలో పచ్చిమిర్చి అనేవి చాలా ఎక్కువగా రాలుతున్నాయి. అవి తీసుకొని వాడుకుందాం ఒకసారి చూద్దాంలే అని ఈసారి పచ్చిమిర్చి అయితే తీసుకోలేదు. కూరైతే బెండకాయ ఫ్రై, వంకాయ టమాటా కూర చేస్తున్నాను. ముందైతే బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే నవీన్ స్కూల్‌కెళ్ళాలి గదా! ఇంకా వాళ్ళకి అవసరమైన వాటికి ఫస్ట్ అయితే చేస్తున్నాను. ఒక పొయ్యి మీద అయితే బెండకాయ ఫ్రై చేశాను. ఇప్పుడైతే ఇదిగోండి ఇడ్లీ అయితే వేస్తున్నాను. ఇడ్లీ ఒక పొయ్యి మీద పెట్టేసి ఇంకో పొయ్యి మీదకైతే కూర మార్చేస్తాను. ఇంకా ఇడ్లీ ఉడికిన తర్వాత అయితే ఇదిగోండి ఇప్పుడైతే అన్నం పెట్టేస్తున్నాను. ముందే బియ్యం కడిగి పెట్టాను. ఒక గంట సేపు నానినాయి అనుకోండి అన్నం త్వరగా ఉడికిద్ది. అన్నం కూడా మెత్తగా ఉంటుంది. మనం అప్పుడప్పుడు కడిగి పెట్టామనుకోండి అన్నం అనేది పలుకులు పలుకులుగా గట్టిగా ఉంటుంది. అది మనం చేలో తినేటప్పటికైతే ఆరిపోయిద్ది. ఇదేనండి ఈరోజు వీడియో.